నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇలిస్ట్రేషన్ చాలాసార్లు చూపించాం, మీకు గుర్తుందో లేదో కానీ ఉన్న వాస్తవం ఇది. ఒకరు స్టడీ చేస్తూ అదే దాన్ని రీసెర్చ్ చేస్తూ గొర్రెల మంద దగ్గర, పెద్ద గొర్రెల మంద దగ్గర గొర్రెల కాపరిని పిలవమన్నాడంట. ఈ గొర్రెలు కొండలు ఎక్కడెక్కడో అవి వాటిని మందను చూసుకో వాటి మేస్తూ ఉన్నాయంట. ఈయన కేకేసిన వెంటనే అన్ని గొర్రెలు పరిగెత్తుకుని వచ్చాయి ఆయన దగ్గరికి. సరే రెండోసారి ఏం చేశాడు, ఆయన వేసుకున్న బట్టలని తీసి ఇంకొక ఆయనకి వేయించి ఆయన ఎట్లా కేకేస్తాడో అదే రాగా అదే సౌండ్ మిమిక్ చేయమని చెప్పి సేమ్ మిమిక్ చేశాడంట. అసలైన గొర్రెల కాపరి కాదు, వేషం వేసుకున్న వ్యక్తి. ఈ గొర్రెలు ఆ మందను మేస్తూ అదే కేక వచ్చేటప్పటికి అది ఆపి ఒక్కసారి తొంగి చూసేయంట. అరే మన కాపరిలాగా ఉన్నాడే కాబట్టి ఒక అడుగు అట్టి ఇట్టేసి ఓ 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మేస్తూ ఉన్నాయంట. అలా ఎంతమంది పిలిచినా ఎంతమంది పలికినా రాలేదంట. మళ్ళీ అసలైన గొర్రెల కాపరిని మారు మేషంలో ఒక అడుక్కున్నలాగా మారు మేషంలో మాసిన బట్టలు వేసి పెద్ద గడ్డం వేసి రూపురేఖలు మార్చేసి ఆ గొర్రెల కాపరిని కాకరేమన్నాడంట. ఆ గొర్రెల కాపరి వేసే కేకకి ఎక్కడి నుండో ఉన్న గొర్రెలు పట్టు పరిగెత్తుకుని వస్తాయి. ఒక్క సెకండ్ దగ్గర చూసి ఈయన మనోడా నాగిందంట. మరలా స్వరం విని మరలా దగ్గరికి పరిగెత్తాయంట.